జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శారీ మీకు ముందు చూపించిందే, ఇది కూడా బ్లౌజ్ పీస్ లాగా ఉన్నప్పుడు చూపించాను. ఇప్పుడు ఇవి కుట్టేసి వచ్చాయన్నమాట, బ్లౌజులు కుట్టొచ్చాయి. అండ్ శారీకి కూడా కింద ఈ టాసిల్స్ అవి ఇలా వేయించాయి అనమాట. ఇవి చూపిద్దామని, ఎవరికైనా కావాలంటే ఈ ఐడియా కూడా యూజ్ చేస్తారు అన్నట్టు అనిపించి మీకు నేను ఇది షేర్ చేస్తున్నా, అంతకన్నా ఏం లేదు. ఇది ఇలా నేనేం చెప్పలేదు, తనే మా కాలనీలోనే మాధవి అని ఉంటారు, ఆవిడ సొంతంగా ఆవిడ ఐడియా ఉపయోగించే వేశారనమాట. నేను జస్ట్ ఇలా ఈ కలర్స్ ఉపయోగించి కుట్టండి అని చెప్పాను అంతేను. సో శారీ ఫాల్ పీకో అంతా ఆవిడే చేశారు. ఇవి కూడా చాలా బాగా వేశారు. ఇవి చాలా చిన్న చిన్నవి చక్కగా క్యూట్గా చాలా బాగున్నాయి అనిపించింది నాకు. అండ్ ఫాల్ కూడా నేను కింద కూడా చేతితోటే కుట్టమని చెప్పాను అనమాట. ఎందుకంటే మనకి రేపు అన్నాడు ఏదైనా శారీ మీద పెయింటింగ్ అది చేయించుకోవాలన్నా చేయాలన్నా నాకు ఇప్పుకోవడానికి ఫాల్ ఇప్పాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఒకవేళ ఏమైనా వర్క్ చేయించడానికి ఇచ్చినా చేసినా, ప్రస్తుతం అయితే మేము ఇలాగే కట్టుకోవాలని అనుకున్నాము. అందుకే ఇలాంటి బ్లౌజ్ పీస్ తీసుకున్నామని నేను ముందు చెప్పున్నాను కదా మీకు. సో ఇది ఎలా కుట్టించుకున్నాము అన్నది కూడా చూపిద్దామని. ఫ్రంట్ ఏమో ఇలా 3 పాయింట్ వచ్చింది, ఇలా 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 వచ్చింది. 3 పాయింట్ అంటారని అనుకుంటున్నాను, శారద గారు అయితే కరెక్ట్గా చెప్తారు. సో వాట్ ఎవర్, ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ ఏమో ఇలా బ్యాక్ ఓపెన్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇలా ఓపెన్ టైప్ వచ్చింది అనమాట. ఇదిగో ఇక్కడ ఇది జస్ట్ వీటితోటి ఇలా మనం హుక్స్ ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగా. అండ్ ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ కలర్లో మనకి పోట్లీస్ లాగా వచ్చింది. ఇలా రౌండ్ హాఫ్ మూన్ లాగా వచ్చింది కదా, దీనికి ఇలాగా పోట్లీస్ పెట్టారు. పెట్టి ఇదే కలర్ తోటి మనకు మొత్తం బ్లౌజ్ అంతా కూడా పైపింగ్ వచ్చింది. అండ్ స్లీవ్స్లో కూడా మనకి ఇలా పోట్లీ ఇచ్చారనమాట. ఇది స్పందన శారీ, మీకు తెలుసు ఆల్రెడీ ముందు నేను చూపించున్నాను. అండ్ ఈ బ్లౌజ్ ఇది స్పందనది. సో చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్. అదిని తను వేసుకొని చూసింది, అంతా కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట, ఇక్కడ ఏం ప్రాబ్లం రాలేదు. ఇదిగోండి, ఇది నా శారీ, మీకు తెలుసు కదా. సో దీంట్లో మనకి బ్లౌజ్ ఇలా క్రీమిష్ తీసుకున్నాం కదా, అందువల్ల ఈ ఆరెంజ్ అండ్ ఈ క్రీమ్ కలర్ది ఇలా ఆల్టర్నేట్ వచ్చేటట్టు వేయమని చెప్పాం. అంతే మేము చెప్పింది. ఈ ఐడియాస్, ఈ పూసలు పెట్టడం ఇవన్నీ కూడా తనవే. నేను జస్ట్ లట్కన్ వేయండి అని చెప్పాను, కానీ ఈ పూసలు వేయండి, 2 వేయండి, 1 వేయండి అదంతా ఏమీ చెప్పలేదన్నమాట. ఆవిడే తన దీంతో సొంత ఐడియాతోటే ఇలా వేశారు. చాలా క్యూట్గా బాగుందన్నమాట. క్యూకుంబర్ బీడ్స్ ఏవో అంటారు, బీడ్స్లో కూడా ఈ షేప్ ఉన్న వాటిని క్యూకుంబర్ బీడ్స్ అంటారు. సో అలాగా అన్నీ ఒకే సైజులో చక్కగా వచ్చాయి. ఇది సిల్క్ థ్రెడ్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా. సో ఇది నా శారీకి అనమాట. దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ చేతితోటే, 2 వైపులా కూడా చేతితోటే ఫాల్ కుట్టి ఇచ్చారు. అండ్ నా బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నాను అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. దీనికి ఫ్రంట్ ఇలా వచ్చిందండి, ఇలా వీనెక్ లాగా వచ్చింది. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇది ఫ్రంట్ వి విత్ స్కాలోపింగ్ వచ్చింది. ఇప్పుడు స్కాలోపింగ్ బాగా నడుస్తుంది శారీస్కి, బ్లౌజెస్కి, అన్నిటికీ కూడా చాలా ఎక్కువగా ఈ ఫ్యాషన్ నడుస్తుంది అనమాట. సో ఫ్రంట్ ఇలాగ వచ్చింది స్కాలోపింగ్ తోటి. అండ్ స్లీవ్స్ కూడా ఇచ్చారు. అసలు ఈ ఫ్యాబ్రికే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థిక్గా ఇలా నిలబడిపోయే రకం ఫ్యాబ్రిక్ కాదనమాట, అదైతే వేసుకోవడం మనకు కష్టం అవుతుంది. ఇక్కడ కూడా స్కాలపింగ్ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తాం మీకు. బ్యాక్ కూడా విఏ వచ్చింది విత్ స్కాలపింగ్. బట్ ఇన్ అడిషన్ టు దట్ ఇక్కడ ఒక బౌ వచ్చింది అనమాట పైన. ఇందాక స్పందన బ్లౌజ్కి ఇక్కడ ఇలాగా 2 పీసెస్ లాగా వచ్చి ఓపెన్ చేసుకునేటట్టుగా 2 హుక్స్ వచ్చాయి కదా. ఇదేమో ఓపెన్ ఏమవ్వదు, ఇంకా ఫిక్స్డ్. ఇది చిన్న బౌ వచ్చింది, వేసుకొని చూసాం. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది, అసలు ఏం ప్రాబ్లం లేదు బ్లౌజ్ తోటి. సో ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు శారద గారు. స్టిచ్ మ్యాజిక్స్ మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను ఆవిడ స్టిచ్ చేసే కొన్ని ఐటమ్స్ అవిని.
మళ్ళీ స్పందనది ఇది ఒక శారీ అండి, నేను చూపించాను ఆల్రెడీ మీకు ఈ శారీస్ అన్నీని. సో వీటికి కూడా దీనికేమో మీరు చెప్పలేదు అందుకని నేను వేయలేదు అని అన్నారనమాట. దీనికి సాధారణంగా ఇలా కుచ్చుల్లాగా చివరిస్తారు కదా చీరకి ఇంతేసి మేర, అవే మనం తీసి కుచ్చులు వేసుకుంటాం కదా, అలా ఉందేమో అని అనుకున్నాను. అలా లేదుట. సో ఇట్స్ ఓకే, ప్రతి శారీకి ఉండాలని అయితే లేదు కదా, ప్రస్తుతం అయితే ఇలా వేసుకుంటుంది. కావాలంటే తర్వాత కూడా చేసుకోవచ్చులే, ఇంకా టైం లేదనమాట. అందుకని ఇంక నేను సరే అండి తర్వాత చూద్దాం అన్నాను. అండ్ నేను ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, చాలామంది ఇలా కుట్టించుకుంటున్నారు. ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ ఇలాంటిది అంటే మనం వేసుకున్నప్పుడు చాలా బాగా కనబడుతుంది ఇది ఇలా ఈ సైడ్కి. అందులో ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ డిజైన్. ఇది తను 2 బ్లౌజులు కుట్టించుకుంది, 2 కూడా ప్రిన్సెస్ కట్లోనే కుట్టించుకుంది. సో ఇది ఇలా వస్తుంది. చేతికేమో జస్ట్ చిన్న పఫ్ కావాలని అడిగింది అనమాట. సో ఇలా చిన్న పఫ్ పెట్టారు. ఇది ఇక్కడ బార్డర్ ఎలాగా దీనికి వచ్చింది వేశారు. యాక్చువల్లీ ఈ బార్డరే ఇక్కడ కూడా వేయాల్సి ఉంది, బట్ బార్డర్ సరిపోలేదంట, అందుకని ఇలాగ వేరేగా తీసుకుని కుట్టారు. ఇది కూడా చాలా బాగుంది. అదే వేసిన దానికన్నా ఇది ఇంకా బాగుందేమో అని నాకు అనిపించింది. అవుట్కమ్ అయితే చాలా బాగుంది. ఇదిగో వెనకాల ఇలా ఇవి వస్తాయి కదా బ్లౌజ్కి అడుగున, ఇవి ఇలా పెట్టారు కుచ్చుల్లాగా, బాగా వచ్చింది. ఇది కూడా సింపుల్గా. అండ్ ఇక్కడ ఇలా అటాచ్ చేశారనమాట ఈ బార్డర్ కింద మేర. సో ఇది ఒక టైపు పెట్టించుకుంటాను. ఇది ఒక శారీ అండి, ఇది కూడా అమ్మవారికి కట్టించడం కోసం తీసుకున్నాను చెప్పాను. చాలామంది కామెంట్లో చెప్పారు చాలా బాగుందండి, మంచి కలర్ కాంబినేషన్ అని. పై బార్డర్ మనకి చిన్నది వచ్చింది, కింద బార్డర్ పెద్దది వచ్చింది, మెజంతా ఇష్యూ. సో దీనికి బ్లౌజ్ కూడా ఇలా మెజంతా టైపే వచ్చిందనమాట. బార్డర్ ఏం కలర్ ఉందో అదే ఉంటుంది కదా. సో దీనికి ఇలా వచ్చింది బ్యాక్ కూడా. ఇవి కొంచెం పెద్ద స్కాలప్స్ పెట్టారు చూసారా, వేవీగా వచ్చింది. ఇది కూడా ఒక డిజైన్ అంట, ఆవిడే సజెస్ట్ చేశారు ఇది బాగుంటుంది చూడండి మీకు అని. సో ఇక్కడేమో ఇలా చిన్న పాయింట్ లాగా వచ్చి ఇలా కొంచెం పెద్ద వచ్చాయి ఇవి. నెక్స్ట్ ఫ్రంట్ కూడా అలాగే వచ్చింది. కానీ ఈ బ్లౌజు వేసుకున్నాక నాకు ఏమనిపించిందంటే కొంచెం నెక్ డీప్ అయింది అన్నట్టు అనిపించింది. సాధారణంగా ఫ్రంట్ నెక్ డీప్ ఎవరు ప్రిఫర్ చేయం, నేనైతే చాలా పర్టికులర్ అనమాట. సో ఫ్రంట్ నెక్ డీప్ వచ్చిందని నిన్న మళ్ళీ తీసుకెళ్తే ఆవిడ సరే ఇలాగ ఏదైనా వేస్తాను అని చెప్పి వేశారు. ఇది థిక్ శారీయే కాబట్టి సింగిల్ పళ్ళు వేసుకున్నా మనకేమీ పెద్ద అనిపించదు, బట్ అలవాటు లేక అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని నేను ఫీల్ అయ్యాను అనమాట. అందుకని ఇలా ఏదో ఐడియా తోటి ఈ 2 ఇలా ఫ్లాప్స్ లాగా పెట్టారనమాట. చూద్దాం ఎంతవరకు ఇది నాకు కంఫర్టబుల్గా ఉంటుంది లేదు అన్నది వేసుకొని చూస్తే కానీ తెలీదు. ఈ ప్రస్తుతం ఈ చీర అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి కడుతున్నాం. అది కట్టిన తర్వాత ఆ తర్వాత ఇంకో వారం ఎప్పుడో నాకు కట్టుకోవడానికి వస్తుంది. సో ఇప్పుడప్పుడే ఈ బ్లౌజ్ కట్టుకునే ఇది లేదనమాట. కట్టుకున్న తర్వాత కంఫర్ట్ జోన్ ఎలా ఉందో చూసుకుని అప్పుడు ఇలా కాదు ఇంకోలా పెట్టుకోవాలన్నా మరి ఇంకా ఆలోచించి పెట్టుకోవాల్సి వస్తుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మేము శారీస్కి మ్యాచింగ్ ఏమో బ్లౌజెస్ కూడా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం అనమాట. నాకంత పెద్ద అలవాటు లేదు గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవడం, బట్ స్పందనకు చాలా ఇష్టం అనమాట. సో తను శారీస్కి బ్యాంగిల్స్ కూడా తీసుకుంది. సో చీరలు చూపించినప్పుడు వాటితో పాటే బ్యాంగిల్స్ చూపించాలనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను. సో ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ చూపిస్తాను నేను, అదే బాక్స్లో పెట్టించాడు అతను. సో ఫస్ట్ అయితే కొన్ని ఇలాంటి బిందీలు తీసుకుంది. ఇవి అసలు షాప్కి వెళ్ళినప్పుడల్లా కొంటాము, మొన్నప్పుడు నేను కూడా చూపించాను కదా ఎన్ని పారేసానో. సో ఎందుకు కొంటామో తెలీదు, చూసి టెంప్ట్ అయిపోయి కొంటాము. ఎంతవరకు పెట్టుకుంటుంది ఇప్పుడు తను కూడా అన్నది నాకు తెలీదు. ఇదొకటి తీసుకుంది. నెక్స్ట్ ఇది బ్రూచ్ శారీ పిన్, ఇది కూడా తీసుకుంది అనమాట. ఇలాంటి గోల్డెన్ కలర్ ఉంటే పట్టు చీరల మీదకి బాగా వెళ్తుంది అన్నట్టు. ఇది కూడా ఎంత ఇక 180 రూపీస్ అనమాట అండి. సో ఇదొకటి.
ఇంకా ఇప్పుడు బ్యాంగిల్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ శారీకి తీసుకున్న బ్యాంగిల్స్ చూపించడానికి ట్రై చేస్తాను. నాకు ఎంతవరకు గుర్తుంది అన్నది, తను మ్యాచ్ చేసి తీసుకుంది కాబట్టి తనకు ఎక్కువ గుర్తుంటుందని అనుకుంటున్నాను నేను. ఈ రెండు తీసుకున్నట్టుందండి ఇలాగా, ఎందుకంటే ఈ కలర్ ఉంది కదా, ఈ బాడీ కలర్ ఏమో ఇవి. అంటే మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్గా కలర్ కనిపిస్తుందేమో, కానీ మేము అన్నీ చెక్ చేసుకుని మ్యాచింగ్ చూసే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ బార్డర్ కలర్ ఏమో ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. పౌంట్ కూడా ఇదే కలర్ వస్తుంది కదా ఆబ్వియస్లీ. ఇవన్నీ డజన్ 120 రూపీస్ చెప్పాడండి, కానీ బాగున్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. మంచిగా స్టోన్ వర్క్ వచ్చింది. నేను తీసుకోండి అంటే వద్దమ్మా, నాకు అంత అలవాట్లేదు, బంగారం గాజులు వేసుకుంటాను కదా, చాలే ఊరికే కొని ఇక్కడ అక్కడ పడేయడం ఎందుకు అని అన్నదాన్నే. మళ్ళీ తను తీసుకుంటుంటే టెంప్ట్ అయ్యి నేను కూడా తీసుకున్నా. ఒకటే ప్రాబ్లం ఏంటంటే నాకు అన్ని మ్యాచింగ్లు దొరకలేదన్నమాట. అన్ని మ్యాచింగ్ దొరుకుంటే బాగుండేది, కానీ దొరకలేదు. ఒక క్రీమ్ కలర్ కావాల్సింది, అది ఓవర్ సైజ్ దొరికింది కానీ నా సైజ్ దొరకలేదు. సో ఇంక వదిలేసాం అనమాట. ఈ శారీ మీదకేమో ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా ఈ ఎల్లో, గోల్డెన్ ఎల్లో తీసుకుంది. నెక్స్ట్ శారీ మ్యాచింగ్కి తీసుకుంది. ఇందాకటిది ఇది సేమ్ లాగా మీకు అనిపించవచ్చు కానీ కాదండి, ఈ రెండు ఈ టాసిల్ కలర్ ఇది సేమ్ వస్తుంది అనమాట. సో ఆల్టర్నేట్గా వేసుకుంటుంది అని చెప్పి ఇలా తీసుకుంది. అన్నీ కూడా ఇంకా ఒకే టైప్ ఉంటే బాగుంటుంది అన్నట్టు ఒకే డిజైన్ అలా చూసి తీసుకుంది అనమాట. చెప్పాను కదా, నా శారీకి ఏమో ఇగో ఈ కాపర్ కలర్ టైపే దొరికింది దీనికి, అదంటే బాగానే మ్యాచ్ అవుతుంది ఈ శారీకి. దీంతోపాటు ఆల్టర్నేట్ చేసి ఈ ఆఫ్ వైట్ వేసుకోవాలి కదా అకార్డింగ్ టు ద మ్యాచింగ్ ప్యాటర్న్. బట్ మనకి ఇది ఈ కలర్ మనకి దొరకలేదు. 24 సైజు 26 సైజు అయితే నాకు వెళ్తాయి, కానీ 28 సైజు ఉంది అతని దగ్గర సేమ్ ప్యాటర్న్లో. 28 అంటే చాలా పెద్దవి అనమాట. వాటి లోపలికి మన బంగారం గాజులు అవన్నీ అందులోకి దొరుకుతాయి, అన్కంఫర్టబుల్గా ఉంటుంది, వేసుకోలేము. సరేలే ఇది ఒకటే ఉన్నీలే, బంగారం గాజుల మధ్యలో వేసేసుకుంటాను అని చెప్పి అనుకున్నాం. 2 షాపులు ఉంటే 2 షాపులు చూసాం, ఇంకా ఇంకిద్దరి దగ్గర లేకపోయేటప్పటికి వదిలేసాం అనమాట. ఇదొకటి. ఇంకో శారీ కూడా ఉంది, దానికి కూడా తీసుకున్నా, చూపిస్తా. ఇంకో శారీ అమ్మవారికి కట్టించాం అనమాట వరలక్ష్మి వ్రతానికి లాస్ట్ ఇయర్. సో కొంచెం నలిగిపోయి అది ఉందన్నమాట. సో ఇందాక చాకలమ్మ వస్తే ఇస్త్రీకి ఇచ్చాను. సో ఇప్పుడు శారీ అమ్మాయి సాయంత్రం కానీ తీసుకురాదు, సో దానిలోదే ఇది బ్లౌజు. సో మీకు మ్యాచింగ్ తెలియడానికి ఇది చూపిస్తున్నాను అనమాట. ఇదే వెళ్తుంది. సో ఇవి కూడా ఆ క్రీమ్ కలర్ దొరికిపోయి ఉంటే దీనికి కూడా సరిపోయేది అనమాట, ఈ గోల్డ్ దానికి. ఇది దీంతో ఆల్టర్నేట్ వేసుకునేదాన్ని, అది లేకపోవడం వల్ల ఇది ఒక్కొక్కటే దొరికాయి. సరే 2 డజన్లు ఎందుకులే, వీటి మధ్యలో బంగారం గాజులు వేసుకుంటే సరిపోతుంది కదా అన్నట్టు అనుకుని ఇవి కూడా 1 డజనే తీసుకున్నాను. సో ఇదన్నమాట అండి, మా చీరల మీద జాకెట్లు కుట్టినవి ఎలా ఉన్నాయి ఏంటి, నేను తీసుకున్న బ్యాంగిల్స్ అవి బాగున్నాయా, ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా లేదా అన్నీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ హైప్ గురించి చాలామంది యూట్యూబర్స్కే తెలియట్లేదు. సో దాని మీద నేను ఒక స్పెషల్ వీడియో చేయాలని అనుకుంటున్నాను. అది తొందరలో నేను చేస్తాను టైం దొరకగానే. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.